ఒకరోజు ఒక సన్యాసి తన శిష్యులను వెంటబెట్టుకుని బయలుదేరాడు. దారిలో శిష్యులకు చేపలతో నిండిన ఒక కొలను కనిపించింది. గురువు ఆగి చేపలతో సహా ఆ నీళ్లను నోటి నిండా తీసుకున్నాడు. అలా కొన్ని దోసిళ్ళు తీసుకున్నాడు. శిష్యులు తమ గురువు చేసినట్టే చేశారు. కానీ గురువు ఏమీ అనకుండా ముందుకు వెళ్ళిపోయాడు. అలా వెళుతుండగా మరో చెరువుని చేరుకున్నారు. అయితే అందులో చేపలు లేవు. అప్పుడు గురువుగారు చెరువు ఒడ్డున నిలబడి తాను మింగిన చేపల్ని ఒక్కొక్కటిగా బయటకు తీసి చెరువులో వేయడం మొదలుపెట్టాడు. శిష్యులు ఇది చూశారు. వారు కూడా అలా చేయడానికి ప్రయత్నించారు. చాలా ప్రయత్నాల తర్వాత కేవలం చనిపోయిన చేపల్ని బయటకు తీసుకురాగలిగారు. అప్పుడు గురువు ఇలా అన్నాడు: ఓరి బుద్ధిహీనుల్లారా, కడుపులో చేపల్ని సజీవంగా ఉంచడం చేత కాలేదా? అలాంటప్పుడు నన్నెందుకు అనుసరించారు? అందుకే అన్నారు, దేన్ని గుడ్డిగా అనుసరించరాదు అని. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ విషయాన్నైనా గుడ్డిగా అనుసరించడం మంచిది కాదు. ఒక అడవిలో చిలుక మరియు జింక స్నేహితులుగా ఉండేవి. ఒకరోజు వేటగాడు అడవిలో వల పన్నాడు. ఆహారం కోసం వెళ్తున్న జింక ఆ వలలో చిక్కుకుంది. జింకను భుజాన వేసుకుని వేటగాడు ఇంటికి బయలుదేరాడు. ఇదంతా చెట్టుపై నుంచి చూస్తున్న చిలుక తన మిత్రుడిని ఎలాగైనా కాపాడుకోవాలనుకుంది. వేటగాడు వెళ్తున్న దారిలో దెబ్బ తగిలి ఎగరలేకపోతున్న దానిలా నటించింది. చిలుకను చూసిన వేటగాడు భుజాన ఉన్న జింకను పక్కన పెట్టి చిలుక వద్దకు వెళ్ళాడు. అప్పటికే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న జింక ఒక ఉదుటున పారిపోయింది. వేటగాడు పట్టుకునేలోపు చిలుక రివ్వున ఎగిరిపోయింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిజమైన స్నేహం ఆపదొచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా విడిచిపెట్టదు. బ్రహ్మపురి అనే గ్రామంలో సీతయ్య అనే రైతు ఉండేవాడు. అతని వద్ద ఒక గుర్రం ఉండేది. దానిని సీతయ్య మంచిగా చూసుకునేవాడు. మంచి ఆహారం పెట్టేవాడు. దానితో పొలం పనులు చేయించేవాడు. దానికి ఆ పనులు చేయడం నచ్చలేదు. మా పూర్వీకులు రాజుల సంరక్షణలో ఉండేవారు. ఎన్నో యుద్ధాలలో పాల్గొన్నారు. సకల సౌకర్యాలు కలిగాయి. నేను మాత్రం బానిసలాగా బతకాల్సి వస్తోంది. ఎలాగైనా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలనుకుంది. ఒకరోజు రాత్రి దొంగ సీతయ్య ఇంటికి దొంగతనానికి వచ్చాడు. ఆ సమయంలో అతడు గాఢ నిద్రలో ఉన్నాడు. దొంగ మాత్రమే చేతికందిన వస్తువులన్నీ మూట కట్టుకున్నాడు. జరుగుతున్నదంతా గుర్రం చూస్తుంది, కానీ యజమానిని మాత్రం అప్రమత్తం చేయలేదు. తన పని ముగించుకొని వెళ్తున్న దొంగను, అయ్యా, అదే చేత్తో నా కట్లు విప్పండి అని బ్రతిమలాడింది గుర్రం. నీ కట్లు విప్పితే నాకేంటి లాభం అన్నాడు దొంగ. అప్పుడు గుర్రం ఏమీ ఆలోచించకుండా, కావాలంటే నీతో వస్తాను అంది. నీకు బానిసగా ఉంటాను అని బ్రతిమలాడింది. దానికి దొంగ నవ్వుతూ, నేను దొంగను. దొంగతనం చేస్తున్నట్లు తెలిసి కూడా యజమానిని నువ్వు లేపలేదు. నిన్ను పోషిస్తున్న యజమాని పట్ల నీకు కృతజ్ఞత లేదు. నీలాంటి దాన్ని వెంట ఉంచుకోవడం తప్పు. యజమాని పైన విశ్వాసం లేనివారు ఎప్పటికైనా ముప్పు అన్నాడు దొంగ. వెంటనే గుర్రం ఆలోచించి, దొంగకు ఉన్న తెలివి నాకు లేకపోయింది అనుకొని యజమాని పట్ల విశ్వాసంతో ఆనాటి నుండి అన్ని పనులు చేయసాగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నమ్మకము మరియు విశ్వాసము మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది.